వెల్కమ్ టు మహాత్మా టీవీ. ప్రతిరోజు యోగా సాధన చేసి ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించుకుందామని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్రీ టిఎస్ చేతన్ పిలుపునిచ్చారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని హిందూపురం ఎంజీఎం హై స్కూల్ మైదానంలో శనివారం జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రత్న, జేసీ అభిషేక్ కుమార్, పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి, మాజీ మంత్రి రెప్పాల రఘునాథ్ రెడ్డి, హిందూపురం మున్సిపల్ చైర్మన్ డిఈ రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. యోగా గురువుల సూచనల మేరకు హాజరైన పలువురు ప్రముఖులతో పాటు ప్రజలందరూ యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఇది మన దేశానికే కాక ప్రపంచానికి గర్వకారణం. యోగా అనేది మన భారతీయ సంస్కృతికి ప్రతీక మాత్రమే కాకుండా ఆరోగ్యానికి మార్గదర్శి అని చెప్పవచ్చనున్నారు. ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరిచే శరీర శుద్ధి, మనస్సు నియంత్రణ, ఆత్మ సాధన అనేవి యోగా సాధనలో ఉన్నాయన్నారు. ఇలాంటి మహత్తరమైన యోగా కార్యక్రమానికి ఈరోజు పెద్ద సంఖ్యలో హాజరైన వారందరినీ అభినందిస్తున్నానన్నారు. మీరు చూపిన ఆసక్తి యువతలో చైతన్యం, ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు మార్గం చూపుతుందన్నారు. ధర్మవరం, కదిరి, పెనుగొండ, లేపాక్షిలలో థీమ్ బేస్డ్ యోగా కార్యక్రమాలతో పాటు ఆయుష్, వైద్య, ఆరోగ్య శాఖతో కలిసి జిల్లా స్థాయి నుండి గ్రామీణ ప్రాంతాల వరకు యోగా కార్యక్రమాలను నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ ఆర్డీఓ ఆనంద్ కుమార్, డిఎంహెచ్ఓ ఫైరోజా బేగం, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునతో పాటు అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ యోగా డే అంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం భాగంగా మనం ఒక యోగా మంత్ని మాత్రం ముగించుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ఈరోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆరోగ్యానికి, వాళ్ళ ఒక మానసిక ఉల్లాసానికి ఉన్న వర్క్ ప్రెషర్స్ అన్నీ ఉన్నా కూడా మీరు ఈ యోగా అనేది ప్రతిరోజు ఒక అరగంట మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేసుకొని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ఈ ఒక్క కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ అండి. అద్భుతమైన సాధనం యోగా. ఈ యోగాలో విస్తృత ప్రచారం చేయాలని మరి మోడీజీ సంకల్పాన్ని మన ముఖ్యమంత్రి వారిలో ఈ నెలంతా మే 21 నుంచి ఈ రోజు వరకు కూడా జూలై 21 వరకు కూడా యోగాంధ్ర మహోత్సవాల సందర్భంగా దయచేసి అందరూ కూర్చోండి. ఒక 10 నిమిషాల కార్యక్రమం వస్తుంది. పెద్దలు మాట్లాడిన తర్వాత వెళ్తారు. దయచేసి అందరూ కూర్చోవాలి. ఈ యోగాని విస్తృత ప్రచారం చేస్తూ ముందుకు సందర్భం. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, హరితాంధ్ర, నవ్యాంధ్ర కాదు, యోగాంధ్ర ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించాలి సంకల్పాన్ని జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున యోగాంధ్ర కార్యక్రమం చేశారు. ప్రతి ఒక్కరు కూడా యోగాలు కోరుకుంటారు. ధనయోగం, వివాహయోగం, ధాన్యయోగం, వాహన యోగం, రాజయోగం, రాజకీయ యోగం, ఇన్ని యోగాలు అవసరం. ఇన్ని యోగాలున్నా రోగాలు రాకుండా మనలేరు, రోగాలు ఉండలేక చేసుకునే ఒక్క యోగాతోనే. స్టేడియంలో ఫైనల్ ఇంటర్నేషనల్ యోగా డే, అంతర్జాతీయ యోగా దినోత్సవం భాగంగా మనం జిల్లా స్థాయి కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మీ అందరికీ తెలుసు, మనం ఒక మాసం ఆల్మోస్ట్ 1 మంత్ యోగా మంత్గా మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఇందులో భాగంగా పుట్టపర్తిలో ప్రశాంతి నిలయంలో, అలాగే కదిరి నరసింహస్వామి టెంపుల్ దగ్గర, అలాగే లేపాక్షి టెంపుల్ దగ్గర, అంతేకాకుండా మనకి ధర్మవరంలో ఒక థీమ్ బేస్డ్ యాక్టివిటీగా మనం ఒక స్టేడియంలో కూడా మనం యోగా అనేది డిఫరెంట్ యాక్టివిటీస్ ఏంటి దీంట్లో టూరిజం ప్లేస్లో అలాగే ఒక థీమ్ బేస్డ్ యాక్టివిటీ కూడా తీసుకెళ్ళి ఈరోజు మనం ఒక జిల్లా స్థాయి ఈవెంట్ని మనం హిందూపురంలో ఈరోజు అందరూ ముందు రోజు సెలబ్రేట్ చేస్తూ మనం ఇప్పుడు ఈ యొక్క ఇంటర్నేషనల్ యోగా డే అనేది సెలబ్రేట్ చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, యోగా అనేది ఒక భారతీయ సంస్కృతంలో కానీ మన ఒక ఆచారంలో, కల్చర్లో కానీ ఇది ఒక 5000 సంవత్సరాలు ఒక ప్రారంభమైన ఒక ప్రక్రియ, ఒక యాక్టివిటీ. దీన్ని మనం మధ్యంలో చాలా వరకు మనం మర్చిపోయాం. ఈ యొక్క కార్యక్రమం మనకి గౌరవ ప్రధానమంత్రి గారు వైజాగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు కూడా వైజాగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం యోగా అనేది మళ్ళీ మనం ప్రజలకి మళ్ళీ తీసుకెళ్తున్న ఒక సంతోషమైన విచారం. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఒక వర్క్ లైఫ్లో ఏముందో, ప్రెజర్స్ ఏముందో అవన్నీ కూడా దాటి మనం ఈ యొక్క యోగా అనేది మనం ఇంట్లోనే మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఒక ఆరోగ్యానికి, వాళ్ళ ఒక ఫ్యామిలీ, మైండ్, బాడీ అండ్ స్పిరిట్ ఏమంటామో మనం ఆల్ 3 యాక్టివిటీస్కి మనకి యోగా అనేది ఒక అసిస్ట్ చేస్తుంది. వాళ్ళకి ఒక మంచిది అవుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ అందరికీ. యోగా దినోత్సవ సందర్భంగా ఇవాళ మనం అందరం
మన ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చాలా మంచి కార్యక్రమంతో ముందుకెళ్తున్నాం. ఒక హెల్దీ ఇండియా వైపు నడుస్తున్నాం, హెల్దీ ఆంధ్రప్రదేశ్ వైపు. యోగాని మనం అందరం మన దేశం బయట దేశాలకి నేర్పించిండే విషయం వాస్తవం. దాన్ని మనం మన లైఫ్లోకి ఇన్కల్కేట్ చేసుకొని లైఫ్ని ఇంకా కొంచెం బెటర్గా జీవించాలని, దాని బెనిఫిట్స్ ప్రతి ఒక్కరూ మైండ్ అండ్ బాడీని కలుపుకొని ఒక సోల్ని మన క్లెన్స్ చేసుకొని ముందడుగు వేస్తూ మన లైఫ్ స్టైల్ని మార్చుకునే ఒక గొప్ప విద్యని మన పూర్వీకులు మనకు నేర్పించారు. దీన్ని ప్రతి ఒక్కరూ లైఫ్లో ఇన్కల్కేట్ చేసుకొని ఒక హెల్దీ ఆంధ్రప్రదేశ్ వైపు నడవాలని అందరి ద్వారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.